శ్రీమాత్రే నమః. నారాయణ టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఈ వీడియోలో అన్నవరం సత్యనారాయణ స్వామి గురించి తెలుసుకుందాం. ఆ గుడికి ఎలా వెళ్ళాలి, స్వామివారి మహిమలు, స్థల పురాణం, అంతేకాకుండా ప్రసాద మహత్యం, అంతేకాకుండా మనం ఏమేమి తీసుకెళ్ళాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ రోజుల్లో చేసుకుంటే మంచిది, అదేవిధంగా రూములు సౌకర్యం, రవాణా సౌకర్యం మొదలైన అన్ని వివరాలు చక్కగా నియమాలతో సహా నేను వివరిస్తాను. ఈ వీడియోని శాంతం మొదటి నుంచి చివరి దాకా చూడండి. ఈ వీడియోని ఎవరెవరైతే చూస్తున్నారో వారందరికీ కూడా అన్నవరం సత్యనారాయణ స్వామి యొక్క ఆశీర్వాదం వచ్చి ఆయుర్వేద అష్టైశ్వర్యాలతో సుఖ సంపదలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. పరమదాన దైవమే పరమదాన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి సన్నిధి అతి సుప్రసిద్ధమైన క్షేత్రం. ఈ క్షేత్రంలో ఈ ఆలయం 1891లో నిర్మించినట్లు తెలియవస్తోంది. స్థల పురాణం చూస్తే పర్వత శ్రేష్ఠుల్లో ఒకరైన మేరు, ఆయన భార్య మేనకకు 2 కుమారులు. వారు ఒకరు భద్రుడు, రెండవ వారు రత్నాకరుడు. భద్రుడు శ్రీమన్నారాయణ గూర్చి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి భద్రాచలంలో భద్రగిరిగా స్వామివారికి నివాస స్థానమే ఉండగా, రెండవ వారు కూడా శ్రీమన్నారాయణ గురించి తపస్సు చేసి స్వామివారి అనుగ్రహంతో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి నివాస స్థానంగా రత్నగిరిగా విరాజిల్లుతున్నారు. ఒక రోజున తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం సమీపంలో గోరస గ్రామ ప్రభువులు రాజా ఇనుగంటి వెంకట రామనారాయణం బహదూర్ మరియు ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణునికి ఒకేసారి స్వామివారు స్వప్నంలో సాక్షాత్కరించి, నేను శ్రావణ శుక్ల విద్య మఖానక్షత్రం రోజున గురువారం రత్నగిరిపై వెళ్ళేచున్నాను, కావున మీరు గుడికి నిర్మించి సేవించుకోండి అని స్వామి స్వప్నంలో కనిపించి చెప్పగా, స్వామి ఆదేశానుసారం రాజావారు బ్రాహ్మణోత్తముడు కలిసి గ్రామస్తులతో అన్నవరం పరిసర ప్రాంతాల్లో చూడగా, అక్కడ ఒక అంకుడు చెట్టు మొదల్లో సూర్యకాంతి కనిపించగా, అక్కడ చూడగా స్వామివారు అనంతలక్ష్మి సమేతంగా దర్శనమిచ్చారు. ఆ విగ్రహాలను వెలికితీసి రత్నగిరిపై ప్రతిష్ఠించారు. కాశీ నుంచి తెప్పించిన శ్రీమద్విపాత్ విభూతి మహావైకుంఠ నారాయణ యంత్రంపై స్వామి అమ్మవార్లను ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ఆలయాన్ని 4 చక్రాల రథం వలె ప్రధాన ఆలయం నిర్మించడం జరిగింది. స్వామివారి విగ్రహం 13 అడుగుల ఎత్తులో ఉంది. ఒకే పీఠంపై శివుడు, వీరవెంకట సత్యనారాయణ స్వామి, అనంతలక్ష్మి సమేతంగా విరాజిల్లుతున్నారు. శివకేశవులిద్దరికీ భేదం లేదని చూపిస్తున్నట్టుగా మనకు అవగతమవుతోంది. ఈ ఆలయం 2 అంతస్తుల్లో నిర్మించబడి ఉంది. మొదటి అంతస్తులో యంత్రాలయం, రెండవ అంతస్తులో స్వామి వీరవెంకట సత్యనారాయణ స్వామి అనంతలక్ష్మి సమేతంగా అమ్మవారు, స్వామివారి వైపున ఈశ్వరుడు ఉండగా, స్వామివారి విగ్రహాలు బంగారు కవచంతో దగద్ధగాయమానంగా, స్వామివారికి బంగారు మీసాలతో వీరత్వానికి చిహ్నంగా ఇక్కడ మాత్రమే ఈ సత్యనారాయణ స్వామి విగ్రహం కనిపిస్తుంది. యంత్రం 4 వైపులా పంచాయతన సాంప్రదాయంలో అనగా గణపతి, ఈశ్వరుడు, ఆదిత్యుడు, బాలా త్రిపుర సుందరి, మధ్యలో స్వామి ఈ విధంగా ఉంటుంది. ముందు త్రిశూల రూపంలో 2 చిన్న గోపురాలు, మధ్యలో ప్రధాన విమానాలయ గోపురం, వెనుక 2 చక్రస్వరూపంలో విమాన గోపురాలు ఉంటాయి. సాధారణ శకం 6/8/1891లో నిర్మించినట్లు తెలియవస్తోంది. రత్నగిరికి స్వామివారి గుడికి ఈశాన్యంగా పంపానది ప్రవహిస్తోంది. కార్తీక మాసంలో స్వామివారి తెప్పోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఇక్కడ స్వామివారి సేవలు, వ్రత వివరాలు తెలుసుకుందాం. ఉదయం సుప్రభాతం నుండి రాత్రి పవళింపు సేవ వరకు అనేక సేవలు స్వామివారికి జరుగుతాయి. ఇక్కడ దర్శనం కూడా ఉచితంగా చేసుకోవచ్చు. ఈ కొండపై నిత్యం స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది. స్వామివారి కళ్యాణోత్సవానికి నిత్యం శ్రీ సీతారామస్వామి విచ్చేసి వివాహ వేడుక ఆద్యంతం దగ్గరుండి జరిపించి తిరిగి వెళుతూ ఉంటారు. మధ్యాహ్నం 12:30 నుండి 1 గంట వరకు స్వామివారికి మహానివేదన కొరకు దర్శనం ఆపుతారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వ్రతాలు జరుగుతూ ఉంటాయి. దీనికి రుసుము చూసుకుంటే కనుక 300 రూపాయలు, 1000 రూపాయలు, 1500 రూపాయలు, 2000గా ఉంది.
అదేవిధంగా స్వామివారి వ్రతాలు నిత్యం అనేక మంది దంపతులతో అనేక మంది భక్తులతో రద్దీగా జరుగుతూ ఉంటాయి. స్వామివారి వ్రతానికి మనం అరటిపళ్ళు, కొబ్బరికాయ, పూలు తీసుకెళ్తే చాలు. మిగతా అన్ని వస్తువులు కూడా ధూపం, నైవేద్యంతో సహా అన్నీ కూడా చక్కగా మనకి దేవస్థానం వారే అందజేస్తారు. ఇక్కడ ఉన్న ఉపాలయాలు మరియు క్షేత్రపాలకుల గురించి తెలుసుకుందాం. రత్నగిరిపై క్షేత్రపాలకులుగా శ్రీ సీతారామాంజనేయ స్వామి ఉన్నారు. కొండపైకి వచ్చే మార్గం మధ్యలో వనదుర్గ అమ్మవారి ఆలయం ఉంది. తర్వాత కనకదుర్గమ్మ ఆలయం, అంతేకాకుండా గ్రామదేవత నేరేళ్ళమ్మ తల్లి ఆలయం కూడా తెలియవస్తుంది. అంతేకాకుండా స్వామివారి గుడికి ఈశాన్యంలోనే సప్త గోమాత ప్రదక్షిణానికి ఇక్కడ గోశాల కూడా ఉంది. చక్కగా దేవస్థానం వారు నిర్వహిస్తున్న ఈ గోశాలలో మనము చక్కగా ఆ గోవులకి దానా కింద రుసుము చెల్లించి ఆ దానా పెట్టవచ్చు. అదేవిధంగా రోజు కూడా దానాకి మనం రుసుముని కొంత విరాళంగా కూడా ఇవ్వచ్చు. సూర్యకాంతిని బట్టి సమయం తెలిపే సండేలు కూడా ఇక్కడ మరో ప్రత్యేకత. వనదుర్గ అమ్మవారి గుడిలో ప్రతి శుక్రవారం చండీ హోమం, అదేవిధంగా ప్రతి పౌర్ణమికి ప్రత్యంగిరా హోమం కూడా జరుగుతుంది. ఈ వనదుర్గ అమ్మవారి మహత్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక రహదారి సౌకర్యం విషయానికి వస్తే ఈ అన్నవరం కాకినాడ పట్టణానికి 45 కిలోమీటర్ల దూరంలో, రాజమండ్రికి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. అన్నవరంలో రైల్వే స్టేషన్ కూడా ఉంది. విజయవాడ, వైజాగ్ వైపు వెళ్ళే దాదాపు అన్ని రైళ్లు కూడా ఇక్కడ ఆగుతాయి. కలకత్తా జాతీయ రహదారి కానుకొని ఉన్నందున అనేక బస్సులు, ఆటోలు, కార్లు మొదలైనవన్నీ కూడా సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ కొండపైకి వెళ్ళడానికి దేవస్థానం వారి బస్సులు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, ప్రైవేటు వాహనాలు కూడా అనేకమైనవి ఉన్నాయి. వసతి సౌకర్యం విషయానికి వస్తే అన్నవరం కొండపై దేవస్థానం వారి గదులు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా కొండ క్రింద కూడా అనేకమైన ప్రైవేటు వసతి గృహాలు ఉన్నాయి. అవి కూడా అందుబాటు ధరలోనే ఉంటాయి. స్వామివారి ప్రసాదం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏమిటంటే చాలా వరకు అన్ని గుళ్ళల్లో లడ్డూ ప్రసాదం కానీ, పులిహోర ప్రసాదం కానీ కనిపిస్తుంది. కానీ అన్నవరం సత్యదేవుని సన్నిధిలో మాత్రం అలా కాకుండా మనకి గోధుమ నూక, బెల్లం, నెయ్యి, జీడిపప్పు, ఏలక్కాయలు వేసి ఘుమఘుమలాడుతూ ఉన్న ప్రసాదం కనిపిస్తుంది. ఈ ప్రసాదం మనం ఇంట్లో గోధుమ నూకే కదా చేసుకోవచ్చన్న కూడా ఆ రుచి రానే రాదు. అది స్వామివారి మహత్యం అని చెప్పుకోవచ్చు. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ ప్రసాదం విస్తరాకులో కట్టి వేడివేడిగా అందిస్తారు. అందువల్ల ఇంకా రుచిగా ఉంటుంది. ఈ ప్రసాదం 4 రోజులైనా కూడా పాడవదు. ఇంకో ప్రసాదం కూడా ఉంది, దాని పేరు బంగీ ప్రసాదం. ఈ బంగీ ప్రసాదం 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. మనం అన్ని పూజల్లో కూడా పూజ అంతా అయ్యాక తర్వాత ఎప్పుడైనా ప్రసాదం తీసుకుంటూ ఉంటాం. కానీ ఈ అన్నవరం సత్యదేవుని ప్రసాదం మాత్రం వ్రతం అయిన తర్వాత పీటల మీదే మనం ప్రసాదం తిని మనం బయటికి రావాల్సి ఉంటుంది. ఈ ప్రసాద మహత్యం మనకి కథలో కూడా చాలా సౌకర్యంగా చెప్తారు. మనకి ఈ పూజ చేయిస్తున్నప్పుడు బ్రాహ్మణోత్తములు చక్కగా కథని చాలా చాలా విశదంగా మనకందరికీ బాగా అర్థమయ్యేలాగా 5 అధ్యాయాల్లో కథ ఉంటుంది. అంతేకాకుండా ఈ స్వామివారి సత్యదేవుని యొక్క విశిష్టత, సత్యదేవుని యొక్క వ్రత వివరాలు అన్నీ కూడా మనకి స్కాంద పురాణంలో రేవాఖండంలో తెలియవస్తుంది. సాక్షాత్ మహావిష్ణువే దీని గురించి చెప్పడం వల్ల మనకి దాని యొక్క మహత్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా సరే ఒక్కసారి వ్రతం చేసుకోవాలి అని మనసులో తలుచుకుంటే ఆ స్వామివారు సత్యం అది జరిగి తీరుతుంది అని మన చేత చేయించగల సత్య స్వరూపుడు స్వామి సన్నిధిలో మనం ఒక మాట అన్నామంటే అది స్వామి సత్యం చేసి తీరుతాడు. అందువల్ల స్వామివారి సన్నిధికి వెళ్ళినప్పుడు చాలా మాటలు చాలా చక్కగా చాలా మంచి మాటలు మాత్రమే మాట్లాడాలి. స్వామివారి సన్నిధిలో అన్నప్రసాదం గురించి తెలుసుకుందాం. అన్నప్రసాదం విషయానికి వస్తే మనకి స్వామివారి సన్నిధిలో చక్కగా నిత్యాన్న ప్రసాదం ఉంది. ఈ నిత్యాన్న ప్రసాదం మనం మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఉంటుంది. మనం ఈ నిత్యాన్న ప్రసాదానికి మన వంతుగా మన విరాళాలు కూడా ఇవ్వచ్చు.
మన మన పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ, పిల్లల యొక్క విద్యారంభంలో కానీ, లేకపోతే ఇంక ఏ శుభకార్యమైనా చక్కగా అన్న వితరణకి, మనం అన్నప్రసాదానికి, అంత సంతర్పణకి మనకు ఆలయాల్లో గనక మనం డబ్బులు కడితే అది అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాకుండా కలియుగంలో మనకి అన్నమే ఆధారం. అందువల్ల అన్నాన్ని ఎప్పుడూ కూడా మనం 10 మందికి పంచగలిగితే గనక మనకి అంతకు అంతా స్వామివారి యొక్క అనుగ్రహం వస్తుందని తెలుసుకొని మనం దానం చేయాల్సి ఉంటుంది. దీన్ని దానం అనడం కన్నా అన్న ప్రసాద వితరణ అని అనాలి. స్వామివారి సన్నిధికి వెళ్తున్నప్పుడు మనం తప్పకుండా కొన్ని నియమాలను అయితే పాటించాలి. వాటిలో ముఖ్యంగా స్వామివారి సన్నిధిలో వ్రతం చేసుకోవాలనుకుంటే కనుక మనం ఏమీ తినకుండా వ్రతం ఆచరించాలి. మగవారైతే పంచాకండువ, ఆ స్త్రీలైతే కనుక చీర లేకపోతే పంజాబీ డ్రెస్ పైన చున్నీ వేసుకొని చేసుకోవాలి. అతి ముఖ్యంగా స్వామివారి యొక్క వ్రతం చేసుకున్న రాజు ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం తినరాదు. అది చాలా నిషిద్ధమని ముందే మనం తెలుసుకోవాలి. చాలా శ్రద్ధగా ఉండాలి ఆ రోజంతా కూడా. వ్రతం చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మనం వాళ్ళ చుట్టాలందరికీ ప్రసాదం ఇచ్చుకుంటాం కదా, ఆ రోజంతా కూడా మాంసాహారం తినకుండా ఉండగలిగితే కనుక, మద్యం మాంసం రెండూ తినకుండా ఉంటే స్వామివారి పూజ చేసుకునే ఫలితం ఇంకా వస్తుంది అని మనకి తెలియవస్తుంది. మేమైతే ఎప్పుడూ కూడా ఎక్కడ ఏ క్షేత్రానికి వెళ్ళినా కూడా మన వంతుగా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న బ్రాహ్మణులకు కానీ, చేయించుకునే వీళ్ళకి కానీ ఏవైనా సరే మనం ఏదైనా దానం ఇస్తే చాలా మంచిది అని చెప్పేసి, కలియుగంలో దానానికి ఉన్న ఫలితం ఇంక దేనికి ఉండదు. అందువల్ల మేము ఈ పంచెలు కానీ, అదేవిధంగా ఈ జాకెట్ ముక్కలు కానీ, మన శక్తి ఏదైతే అది నలుగురికి అక్కడ ఇచ్చుకుంటే కనుక చాలా పుణ్యం వస్తుంది. ఏ పూజకు చేయించుకోవాలని అనుకున్నా కూడా, ఏ క్షేత్రానికి వెళ్ళినా మనస్ఫూర్తిగా అక్కడ మనం ఆ సమయాన్ని, ఆ కాలాన్ని మొత్తం స్వామివారి యొక్క సేవలోనే వెళ్ళాలి. కానీ ఇంకొక ఆలోచన లేకుండా వెళ్ళగలిగితేనే మనకి ఫలితం అనేది బాగా వస్తుంది. స్వామివారి పూజ చేసుకున్నాక మనకి చక్కగా స్వామివారి యొక్క ఈ రాగి డాలరు, అదేవిధంగా స్వామివారి పూజ చేసుకున్న మన ఈ జాకెట్ ముక్క, అదేవిధంగా స్వామివారి యొక్క కలశాకారంలో ఉన్న ఈ వస్త్రాన్ని మనకి ఇస్తారు. వీటిని మనం ఇంటికి తెచ్చుకొని భద్రంగా ఆ డాలర్ని చక్కగా దేవుడి మందిరంలో పెట్టి పూజ చేసుకోవచ్చు. ఆ వస్త్రాన్ని మన బీరువాలో చక్కగా పెట్టుకోవచ్చు. ఆ జాకెట్ పక్కన మనం కుట్టించుకోవచ్చు. ఇక్కడ నిత్యం జరిగే శుభకార్యాల గురించి తెలుసుకుంటే చాలామంది ఇక్కడ వివాహాలు చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఉపనయనం, వాహన పూజలు, అక్షరాభ్యాసాలు, దత్త స్వీకారాలు మొదలైన అన్ని శుభకార్యాలు ఇక్కడ జరుగుతాయి. కళ్యాణ మండపాలు దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఉన్నాయి. వారిని సంప్రదించి మనం వాటికి తగిన రుసుము చెల్లించి పొందవచ్చును. మరొక అద్భుతమైన క్షేత్రంలో మళ్ళా కలుద్దాం. మీ అందరికీ కూడా స్వామివారి యొక్క దర్శన భాగ్యం కలగాలని, మీ అందరిలో శుభకార్యాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.